అబ్బి ఫోన్ ఎత్తట్లేదమ్మి, ఫోన్ కట్ చేస్తా ఉన్నాడు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తానే ఉంటాడమ్మే. ఎందుకంటే ఇది వాళ్ళకి రాసలీల టైం కదా. రాసలీలేందమ్మే. అమ్మే ఎక్కడికి? ఈ రాసలీల సంగతి నేను వెళ్ళి దావత్కు చెప్తానుండమ్మే. పిచ్చమ్మి, నాతో పాటు మీ అత్తయ్య శశి కూడా వీడియో కాల్లో చూసారమ్మే. యశ్ సింధుని ఒకే గదిలో చూసి మీ అత్తయ్య షాక్ లో ఉండిపోయినది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మాత్రం ఆమె ఏం చేస్తది? నువ్వు మీ అత్తయ్య కూసుని బాధపడటం తప్ప ఏముండదు. సింధుతో యశ్ అక్కడేం చేస్తున్నాడు? ఒక్కడనే టూర్కి వెళ్తున్నానని నాతో చెప్పి సింధుతో కలిసి ఎందుకు వెళ్ళాడు? దావత, మామి చెప్పేది నిజమేనా? సింధు మీ అబ్బాయి కలిసి ట్రిప్కి వెళ్ళి ఉండారంట కదా, వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారంట కదా. మాట్లాడరేంటి దావత? వీడియో కాల్లో మీరు కూడా చూసుండారంట కదా. అవును, చూశాను. మీ అమ్మ చెప్పింది నిజమే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం జరుగుతుందో ఏంటోనని నేను కంగారు పడుతుంటే మధ్యలో నీ గోళేంటి అసలు? ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగి ఉండదమ్మే. అయిపోయింది దావత, అంత అయిపోయింది. నా మెల్ల తాళి కట్టాల్సిన మీ అబ్బాయిని సింధు తన వాళ్ళ వేసుకుంది. అప్పటికే నాకు డౌట్ వచ్చి నేను అబ్బాయిని అడుగుంటాను. ఆఫీస్ పని మీద వెళ్తుండారు కదా, మీతో పాటు సింధు కూడా వస్తుండదా అని. కానీ అబ్బాయి చచ్చా అదేమీ లేదు, మన కంపెనీ పనిపై వెళ్తున్నానని చెప్పుండాడు. దీంతో అసలు సింధుకి సంబంధం లేదని ఎంత బాగా అబద్ధం చెప్పున్నాడు. పిచ్చిదాన్ని నేనే అమాయకంగా నమ్మేసున్నాను. సింధు అంటే కోపం ద్వేషం ఉన్నట్టు పైకి నటిస్తా ఉన్నాడు మీ అబ్బాయి. లోపల తనంటే వాళ్ళ ప్రేమ ఉండదు. లేదంటే మీకు నాకు ఇద్దరికి అబద్ధం చెప్పి మరి దాంతో బయటకు వెళ్తాడా? ఆయనకి భార్యనవుతానని నేను ఎంత ఆశపడున్నాను. నా ఆశలన్నీ ఆవిరైపోయింది దావత. అమ్మే, సింధుతో వాడు వెళ్ళాడు అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నిజంగా కారణం అనేది ఉంటే మరదేంటో మనకి చెప్పుండాలి కదా దావత. ఇట చెప్ప పట్టకుండా దాంతో వెళ్ళడం ఏంటి? పిచ్చమ్మి, ఇప్పుడేడు చేయవు లాభం. సింధు సంగతి తెలుసు కూడా మీ అత్తయ్య వాళ్ళ అబ్బాయి యశ్ చేత నీ మెళ్ళ తాళి కట్టించడం ఆలోచించేసి ఉండదే. అప్పుడే ఏడ్చేసి ఉంటే బాగుండేది కదా. ఆ సింధు పెద్ద ప్లాన్ మీద ఉండదమ్మే. శశి తనని అమ్మగా చూడదని, తన దగ్గరకు రాదని తనకు తెలిసిపోయి ఉండదే. అందుకే యష్ ని బొట్లు వేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ శశి కూడా తనకు చేరువవుతుంది కదా. అది ప్లాను. ఎంతైనా వదిలేసిన భార్య కదమ్మే. ఆ పాత వాసనలో జ్ఞాపకాలు అంత తేలిగ్గా యష్ మనసులోంచి పోతాయా ఏంటి? కన్యాకుమారి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా కొడుకు అలాంటి వాడు కాదు. కానప్పుడు నేను ఫోన్ చేస్తున్నా ఎందుకు దావత లిఫ్ట్ చేయలేదు? చూడండి, కావాలంటే మళ్ళీ చేస్తాను. ఫోన్ ఇవ్వమే. చూడండి, రింగ్ అవుతూ ఉండాలి. అబ్బా, సంధ్య మళ్ళీ కాల్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగా? ఎందుకు యశ్ అంత టెన్షన్ పడతావు? ఫోన్ లిఫ్ట్ చేయి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనవసరంగా వీడియో కాల్ నన్ను బుక్ చేసావు. దానివల్ల నాకు ఈ టెన్షన్. చూడండి, ఫోన్ ఎత్తడం లేదు.
అసలు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా? నీకు దండం పెడతానే, ముందు ఆ ఏడు పాపు. నిజంగా యష్ సింధు కలిసిపోతే నీకన్నా ఎక్కువగా నేను ఏడవాలి. యష్కి నేనే ఫోన్ చేస్తాను. చెయ్ చెయ్, ఇప్పుడు తేలిపోవాలా? చెయ్. అయ్యో దేవుడా. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టాడులే బుల్ బుల్ బుల్లోడు, హే, బోల్తా కొట్టాడులే బుల్ బుల్. అమ్మ కాల్ చేస్తుంది. అంటే విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందనమాట. సింధు భలే ఇరికించవే నన్ను. ఇప్పుడు సింధు నువ్వు కలిసి టూర్కి ఎందుకు వెళ్ళారంటే అమ్మకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమైందని ఓ అలా కంగారు పడిపోతున్నావు? ఇద్దరం కలిసి టూర్కి వచ్చినంత మాత్రాన అనుమానించేస్తారా ఏంటి? నీ మీద మీ వాళ్ళకి ఆ మాత్రం కూడా నమ్మకం లేదా? మా ఇంట్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయో నీకేం తెలుసు? త్వరగా లిఫ్ట్ చేసి మాట్లాడు, లేదంటే నిజంగానే నీ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. హలో అమ్మా, ఏంటి ఫోన్ చేసావు? ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంట్రా? ఏం చేస్తున్నావు అక్కడ? అది వాష్రూమ్లో ఉన్నానమ్మా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం ఆలస్యమైంది. అది సరే కానీ ఎందుకురా మాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? రే యష్, నేను మీ అమ్మన్రా. నా దగ్గర ఏమి తెలియని వాడిలా నటించడాలు, నాటకాలు ఆడటాలు ఆపరా. నువ్వు సింధు కలిసి టూర్కి వెళ్ళారు కదా, మీరిద్దరూ ఒకే గదిలో ఉన్నారు కదా. నేను వీడియో కాల్లో చూశానురా. చచ్చోరా దేవుడా. మాట్లాడవేంట్రా? యాక్చువల్గా టూర్కి నేను ఒక్కడనే వచ్చాను. తర్వాత సునత మేడం సింధుని నాకు తెలియకుండానే ఇక్కడికి పంపించింది. అంతే తప్ప మేమిద్దరం కలిసి రాలేదమ్మా. నువ్వు వెళ్ళింది మన కంపెనీ పని మీద కదా? అవునమ్మా, మన కంపెనీ పని మీదే. ఆ సింధు వచ్చింది సునంద కంపెనీ పని మీద కదా. మరి ఇద్దరు ఒకే చోట కలవడం ఏంట్రా? అబ్బా అమ్మా, భలే లాజిక్ని పట్టుకుందే. సమాధానం చెప్పవే. అంటే అమ్మా, యాక్చువల్గా ప్రాజెక్ట్ వర్క్ నేను సింధు కలిసే కదమ్మా చేస్తున్నాం. అవును, అందుకే సునంద మేడం నన్ను కలిసి నా అడ్వైస్ తీసుకోమని సింధుకి చెప్పారంట. కాబట్టే నా దగ్గరికి వచ్చింది. ఆ వీడియో కాల్లో చూశాను. అదేంటి, ఏదో ఇల్లులో ఉంది? మీరిద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారా? చచ్చచ్చా లేదమ్మా, తనది వేరే గది, నాది వేరే గది. అది ఇందాక నువ్వు వీడియో కాల్లో చూసినప్పుడు నా సలహా ఏదో తీసుకోవడానికి నా రూమ్లోకి వచ్చింది అంతే. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయిందమ్మా. నిజమా? నిజం అమ్మా. అయినా అసలు ఏం జరిగిందంటే, అందుకే అమ్మా సునంద మేడం వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి రావాల్సి వచ్చిందమ్మా.
అంతే కదా, వేరే పనేం లేదు కదా. ఆ, చిచ్చిచి అలాంటిదేం లేదమ్మా, అసలు ఇంకేం లేదు. నమ్మొచ్చంటావారా? ప్రామిస్ అమ్మా. అయితే నువ్వుంటున్న ఆ ఊరు అడ్రస్ చెప్పు. ఆ, దేనికి? దేనికైతే నీకెందుకురా, చెప్పమన్నానుగా, చెప్పు. సర్లే. ఉమ్, రామచంద్రాపురం రాఘవయ్య గారి ఇల్లంటే ఇక్కడ ఎవరైనా చెప్తారు. నేను నమ్ముతున్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ, ఆ, నేనమ్మా తిరిగి రావడానికంటే ఏ, 4 అని చెప్పు. ఓ 3-4 రోజులు పట్టచ్చమ్మా. అన్ని రోజులు ఎందుకురా? అన్ని రోజులంటే ప్రాబ్లం అలాంటిదమ్మా, అర్థం చేసుకో. సర్లే, ఉంటాను. ఆ సింధుతో జాగ్రత్తగా ఉండు. సింధుతోనమ్మా జాగ్రత్తగానే ఉంటానమ్మా. అసలే అది మాయలాడి. నాకు తెలుసులేమ్మా, ఉంటాను. మాయలాడే ఉంటాను. నిన్ను తంత. బాయ్ అమ్మా. బాగానే మేనేజ్ చేశారు మాస్టారు. అసలు నువ్వు రిషికి వీడియో కాల్ చేయడం వల్లనే నాకు ఇన్ని తిప్పలు. మీరే విన్నారుగా, నా కొడుకు అక్కడ ఎంత నిజాయితీగా ఉన్నాడో. అనవసరంగా మీరే వన్న అనుమానించారు. దవత ఆయన నిజంగా నవ్వొచ్చంటారు దవత. వాడు నా కొడుకు. సింధు గాలి కూడా వాడి మీద పడకుండా చూసుకుంటాడు. నిజంగా యష్ మనసులో ఆ సింధు మీద ప్రేముంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాడే? ఎప్పుడో తెచ్చుకునేవాడు. అదంటే వాడికి ఇష్టం లేదు. అందుకే నీ మెళ్ళో తాళి కట్టమని చెప్తే కొంచెం టైం ఇవ్వమన్నాడు. నీకు నీ కొడుకు మీద ఎంత నమ్మకం ఉండదో అల్లుడు గారి మీద మాకు అంతే నమ్మకం ఉండాది. కానీ ఆ సింధు నమ్మలేం కదా, చిత్తులు మారిది. ఎత్తులతో మీ అబ్బాయిని చిత్తు చేసినా చేసేస్తది. అయితే ఇప్పుడేమంటావు అసలా? అల్లుడు గారు ఎక్కడ ఉంటున్నారో చెప్పారు కాబట్టి మా అమ్మి కూడా ఆ ఊరు వెళ్ళి మీ అబ్బాయితో పాటు అక్కడే ఉంటుంది. అవును దవత, నేను వెళ్తాను. నేను ఎక్కడుంటే ఆ సింధు ఎత్తుల నుంచి నేను ఆయన కాపాడుతాను. ఏమంటావు వదినా? ఇందులో నేను చెప్పేదే ఉంది, వెళ్ళి చావమను. ఏదేందమ్మే దావత నన్ను వెళ్ళి సావమంటా ఉండదే. కోపంలో ఏదో అనేసినదిలే, వదిలే అమ్మే. అమ్మే, వీడియో కాల్లో యశ్ సింధుని ఒకే గదిలో చూసినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టుగా, ఒకటైపోయినట్టుగా, రిషి శశితో కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా, పచ్చని సంసారంలో పచ్చగా కాపురం చేసుకుంటున్నట్టుగా ఏవేవో పిచ్చి ఊహలు వస్తున్నాయమ్మే. వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఏదైనా సరే నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే అమ్మే. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు దర్జాగా హాయిగా నిద్రపోతావా? చెప్తానే నీ పని. ఏంటి యశ్ ఇది? ఎందుకు నా మీద దిండు విసిరేసావు? కోపమే నీ మీద. నా మీద కోపం రావడానికి నేనేం చేశాను? ఏం చేసావా? నిద్రపోతున్నావు కదా హ్యాపీగా. అంటే నేను ప్రశాంతంగా నిద్రపోవడం కూడా నీకిష్టం లేదా? చూసి తట్టుకోలేవా? నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే అసలు నీకు నిద్ర ఎలా పడుతుందే? నా నిద్ర నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం? అవునులే, నా కష్టాలు తెచ్చిపెట్టి నీ పాటికి నువ్వు నిద్రపోతున్నావా? నేను నీకు కష్టాలు తెచ్చిపెట్టడం ఏంటి? నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. నేను కష్టాలు కొని తెచ్చుకున్నానా? నువ్వు ఆ వీడియో కాల్ చేయడం వల్ల కదే నాకు ఈ కష్టాలు. యష్, నేను చేసిన వీడియో కాల్ వల్ల కాదు నీకు కష్టాలు. మరి మీ ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కడే ట్రిప్కి వెళ్తున్నాను అని
అబద్ధం చెప్పి వచ్చావు చూడు, అందుకే నీకు ఈ కష్టాలు టెన్షన్లు. అదే ఇద్దరం కలిసి టూర్కి వెళ్తున్నావని అప్పుడే చెప్పొచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. నీతో కలిసి ట్రిప్కి వస్తున్నానని చెప్తే మా అమ్మకి అసలు నన్ను రానిచ్చేదే కాదే. మరి ఇన్ని తెలిసిన వాడివి సునంద మేడం ముందు మీరేం వరి అవ్వకండి మేడం, మీ ప్రాబ్లం మేం సాల్వ్ చేస్తామని పెద్ద హీరోలా ఫోర్స్ పెట్టి ఎందుకు చెప్పావు? ఈ హీరోయిన్తో కలిసి వస్తే ఇన్ని ఇబ్బందులు వస్తాయని తెలియక తొందరపడి అనేసాను. ఇబ్బంది నా వల్ల కాదు యష్, అబద్ధాలాడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మరి తప్పదు, అనుభవించాల్సిందే. నేను అనుభవిస్తానులే, నువ్వైతే ప్రశాంతంగా ఆనందంగా నిద్రపో, పడుకో. పడుకుంటాను, నాకే హాయిగా నిద్రపోతాను. జానకి, ఏంటండి? ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వయసులో ఉన్న మనమే ఇంత ఉల్లాసంగా ఉన్నామే, మరి సింధు యశస్విలు ఎంత ఉల్లాసంగా ఉండి ఉంటారో. నిజమేనండి, నగర వాతావరణంలో బాగా విసుగు చెంది ఈ పల్లెటూరు వాతావరణాన్ని వాళ్ళెంత బాగా ఆస్వాదిస్తున్నారో. ఏమో, నిజంగా ఆస్వాదిస్తున్నారంటావా జానకి? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ మీద మీరు అనుమానం చూపిస్తున్నారే గాని అభిమానం అస్సలు చూపించడం లేదు. అమ్మో, ఇప్పుడు వీళ్ళలాగే నేను సింధు రూమ్లో సాంగులు డాన్సులు చేయకపోతే వీళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయేమో. వాళ్ళ గురించి అయితే అస్సలు అనుమానమే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. సింధు 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 ఏంటి యష్? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ మీద మీరు అనుమానం చూపిస్తున్నారే గాని అభిమానం అస్సలు చూపించడం లేదు. అలాగా, ఇప్పుడేం చేద్దాం? ఇద్దరం కలిసి వెంటనే బయటికెళ్ళి సాంగ్ వేసుకోవాలి. సాంగా? హనుమంతు, వాళ్ళేం చేస్తున్నారో చూడు. అలాగే పెద్దమ్మా. తొందరగా. అయ్యో, హనుమంతు వచ్చేస్తున్నాడు. పద 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 పద. ఇదేంటి, మెడలో తాలిబొట్టు కనపడడం లేదు? వెంటనే ఈ విషయం వెళ్ళి పెద్దయ్య గారితో చెప్పాలి. వెళ్ళిపోయాడు. పెద్దయ్యా, పెద్దయ్యా, పెద్దమ్మా, ఏంటి, ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వచ్చారు కదా, అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కాదు.
నువ్వెలా చెప్తున్నావురా? మ్మ్. ఆమె మెల్లో తాలి లేదండి. నువ్వు సరిగ్గా గమనించావా? మ్మ్. నిజం, నా మీదొట్టు. తాళి లేదా? నా కళ్ళతో చూసా. ఏమీ తెలియనట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురా. ఆ, అలాగే పెద్దమ్మా. ఏంటండి ఇది? నువ్వు వెనకేసుకురాకు. ఎంత మోసం చేశారు. నిజం తెలియకుండా ఎందుకండి? రానివ్వండి వాళ్ళని. తీసుకురమ్మన్నావుగా, రాని వాళ్ళ పని చెప్తాను. యశస్వి గారు, పెద్దయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? అవన్నీ నాకు తెలియదండి, ఉన్న పలంగా వెంట పెట్టుకొని రమ్మన్నారు. సరే వస్తాను. ఆ, వస్తే మీకే తెలుస్తుంది. రండి. ఆ, అమ్మయ్య, అమ్మో ఇదిగో మన డాన్స్కి ఇంప్రెస్ అయినట్టున్నారు పెద్దోళ్ళు. పద, మనల్ని ఇప్పుడు మెచ్చుకుంటారు. పద. ఎందుకు నటిస్తున్నారు? నీ మెళ్ళ మంగళసూత్రం ఏది సింధు? చూపించు. వీళ్ళ మీద మొదటి నుంచి నాకు అనుమానమే. ఎందుకు చేశారు ఇలా? లేదంటే మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే శిక్షించాల్సి ఉంటుంది.